అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ 2024కు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ₹699 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఇంట్రెస్ట్ వారు తప్పకుండా పర్చేజ్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. సో గైస్, వీటితో పాటుగా ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఉందండి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, హవాల్దార్ అన్నిటికి సంబంధించి, జీడీకి కూడా సంబంధించి కేవలం ₹799కి 6 మంత్స్ వ్యాలిడిటీతో ఫ్రీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ను కూడా యాడ్ చేసి మీకైతే అందజేస్తున్నాము. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి రానున్న నోటిఫికేషన్కి మోడల్ పేపర్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి. ప్రతిరోజు డే బై డే ఒక మోడల్ పేపర్ అయితే మీకు అప్డేట్ చేస్తాను. జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ పైన అయితే మోడల్ పేపర్ ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ప్లస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని మీకు అందజేయడం జరుగుతుంది. సో గైస్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందజేయడం జరుగుతుంది. ఓకేనా? మీలో ఎవరికైనా ఆర్ఆర్బీ, గ్రూప్ డి, ఎన్టీపీసీ కోర్స్ తీసుకోవాలంటే మన యాప్లో ఉందండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలియజేస్తాము. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు? లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి. ఎక్కడ నిర్మిస్తున్నారు మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వారిలో ఎవరు 2023 ప్రపంచ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు? 2023 సంవత్సరానికి గాను 2024లో ప్రకటించారండి ఇటీవల. మరి ప్రపంచ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. నోహ్ లైల్స్, ఆల్మాండ్ డూప్లాంటిస్ మరియు కెల్విన్ కిప్తుమ్ అనేటువంటి ముగ్గురికి కూడా ఈ అవార్డు రావడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరి అయినది ఏంటి? మొదటి పానిపట్టు యుద్ధము బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి. చాందేరి యుద్ధము బాబర్ వర్సెస్ మెదిని రాయ్. నెక్స్ట్ గోగ్రా యుద్ధము బాబర్ వర్సెస్ ఆఫ్ఘాన్స్. మరి సరైన సమాధానం ఏంటి అంటే అన్నీ కూడా సరైనవండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? బాబర్ 1726 నుంచి 29 మధ్య కాలంలో జరిపినటువంటి యుద్ధాలండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మరి ఈ యొక్క ఆఫ్ఘన్స్ ఎవరైతే ఈ మొఘల్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క రాజ్య స్థాపనకు పునాది వేసినటువంటి యుద్ధాలుగా వీటిని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. లోథల్ నగరం గురించి సరి అయినది ఏంటి? లోథల్ గుజరాత్ రాష్ట్రంలో గలదు. సింధు నాగరికత ఉనికిని బహిర్గతం చేస్తున్న పురావస్తు శాస్త్ర విజ్ఞానానికి చెందిన త్రవ్వకాలు ఇక్కడ కలవు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1 మరియు 2 సరైనవిగా చెప్పుకోవచ్చు. లోథల్ అనేది సింధు నాగరికత కాలంలో మరి ఇదొక ఓడరేవు పట్టణంగా ఉందండి. ఓడరేవు పట్టణము. ఓకేనా? ఇంపార్టెంట్. హోమ్ రూల్ లీగ్కి సంబంధించి సరైన ప్రవచనం ఏది? హోమ్ రూల్ లీగ్కి సంబంధించి ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ABC 3 సరైనవే. తిలక్ స్థాపించిన హోమ్ రూల్ లీగ్ అధ్యక్షుడు జోసెఫ్ బాప్టిస్టా. యాన్ బీసెంట్ అఖిల భారత హోమ్ రూల్కు గౌరవ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య అయ్యర్. యాన్ బీసెంట్ అఖిల భారత హోమ్ రూల్ లీగ్కు ఉద్యమాన్ని విస్తృతం చేసిన పత్రికలు కామన్వెల్త్ మరియు న్యూ ఇండియా అనేటువంటి పత్రికలు. ఓకేనా? హోమ్ రూల్ లీగ్ డిఫరెంట్ అండి. దీన్ని తిలక్ స్థాపించడం జరిగింది ఉత్తర భారతదేశంలో, బాలగంగాధర్ తిలక్ గారు. మరి అనిబిసెంట్ గారు అఖిల భారత హోమ్ రూల్ లీగ్ అండి. ఇది దక్షిణ భారతదేశంలో ప్రారంభించడం అయితే జరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో మరి ఉత్తర భారతదేశంలోని హోమ్ రూల్ లీగ్కి జోసెఫ్ బాప్టిస్టా. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలోని హోమ్ రూల్ లీగ్కి గౌరవ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య అయ్యర్ గారు. ఓకేనా? వీటికి సపోర్ట్ చేసిన పత్రికలు ఏంటి? కామన్వెల్త్ మరియు న్యూ ఇండియా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్. CSIR స్టాండ్స్ ఫర్ వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ CSIR? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటారండి.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఈమెయిల్ను ఎవరు ఆవిష్కరించారు? ఈమెయిల్ ఆవిష్కర్త టి లిబర్ట్స్, లారీ పేజ్, బిల్ గేట్స్, రే లాంటిన్సన్. 7వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి, రే టామ్లిన్సన్ అండి. ఓకేనా, రే టామ్లిన్సన్ ఇంపార్టెంట్ పర్సన్. భారతదేశంలో నదీ ఒడ్డున గల పట్టణాల గురించి సరి అయినది ఏంటి? మహి, భగీరథి, చంబల్, కావేరి. ఈ నదుల యొక్క పరివాహక ప్రాంతంలో లేదా ఒడ్డులో ఉన్నటువంటి నగరాలు ఏంటి? సో 1 by 1 చూద్దామండి. ముందుగా మహి నది. ఓకేనా, వడోదర గుజరాత్ అండి. గుజరాత్ వడోదర కదా, సో అక్కడైతే మహి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ భాగీరథి ఉత్తరకాశీ ఉందండి. చంబల్ ఇండోర్ ఉంటుంది. కావేరి తంజావూరు పట్టణం అయితే కావేరి నది ఒడ్డున ఉంటుంది. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించుము. రక్తం హైడ్రోఫోబియా, చీకటి నిక్టోఫోబియా, చేపలు ఎక్తియోఫోబియా, గుర్రం హిప్పోఫోబియా. సరికాని జత ఏది క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 1 ఒకటి మాత్రమే తప్పండి. రక్తం అనేది హైడ్రోఫోబియా తప్పండి. హైడ్రోఫోబియా అంటే నీటి వలన భయం అండి. ఓకేనా, నీరు చూస్తే భయపడతారు కొంతమంది. ఓకేనా, మిగతావి చీకటి నిక్టోఫోబియా కరెక్ట్, చేపలు ఇక్టియోఫోబియా కరెక్ట్, గుర్రము హిప్పోఫోబియా అనేవి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలించుము. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ముందుగా జాబితా 1, జాబితా 2 స్వచ్ఛమైన నీరు, మూత్రము, రక్తము, గ్యాస్ట్రిక్. వీటి యొక్క ఏంటి pH విలువ ఏంటి అని అడుగుతున్నారండి. pH విలువ. ఓకేనా, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు pH అంటే. ఓకే, స్వచ్ఛమైన నీటికి యొక్క pH ఎంత అంటే 7 ఉంటుందండి, 7. నెక్స్ట్ మూత్రం యొక్క pH ఎంత ఉంటుంది అంటే, సో ఆప్షన్ డి 4.8 to 7.5 మధ్యలో ఉంటుంది. అంటే మనం తాగేటువంటి నీటి యొక్క మోతాదును బట్టి దీని యొక్క pH ఆధారపడి ఉంటుంది. రక్తం ఏంటి అండి మరి? రక్తం వచ్చేసి 7.3 to 7.4 మధ్యలో ఉంటుంది. గ్యాస్ట్రిక్ వచ్చేసి గ్యాస్ట్రిక్ యాసిడ్ అండి 1 నుంచి 2 మధ్యలో ఉంటుందండి. ఆహారం జీర్ణం కావడానికి జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతుందండి గ్యాస్ట్రిక్ యాసిడ్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పర్వతాల ఏర్పాటుకు సంబంధించిన రేడియో యాక్టివ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? పర్వతాల ఏర్పాటుకు సంబంధించిన రేడియో యాక్టివ్ సిద్ధాంతము ఎవరు ప్రతిపాదించారు అంటే కోబార్. ఆప్షన్ 4 అండి, కోబార్ అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగము 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలను గుర్తించింది? భారత రాజ్యాంగము 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలను గుర్తించడం జరిగింది? 12వది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, 22 భాషలు అండి. అంతకుముందు 18 భాషలు ఉండేది, సో తర్వాత మళ్ళీ కొన్నింటిని యాడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో పేర్కొన్న మొత్తం ప్రాథమిక విధులు ఎన్ని? మొత్తం ప్రాథమిక విధులు ఎన్నండి? 11. ఓకే, నెక్స్ట్, ప్రధానమంత్రి పదవి కాలము ఎంత? ప్రధానమంత్రి పదవి కాలము ఆన్సర్ ఆప్షన్ 2 అండి. లోక్సభలో విశ్వాసాన్ని పొందినంత కాలం పదవిలో ఉంటారండి. ఓకేనా, లోక్సభలో విశ్వాసాన్ని పొందినంత కాలము పదవిలో ఉంటారు. ఎవరు? ప్రధానమంత్రి. ఇక్కడ క్లియర్గా చూడండి, ప్రధానమంత్రి అన్నారండి. ఇక్కడ ఒకవేళ ఎంపీ అన్నారనుకోండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ మెంబర్ కానీ రాజ్యసభ ఎంపీ కానీ అన్నారనుకోండి, అప్పుడు ఏంటి ఆన్సర్ అంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలు వాళ్ళవి, ఖచ్చితంగా 5 సంవత్సరాలు. ప్రధానమంత్రి మాత్రము ఉంటే ఉండొచ్చు, లేదా కొత్త వారిని కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, గమనించాలి, దీనికి మెయిన్ డిఫరెన్స్ అండి. ఓకే, రామ్సర్ కన్వెన్షన్ 1971లో చేశారండి. దేనికి సంబంధించింది మరి ఇది? రామ్సర్ కన్వెన్షన్ ఆప్షన్ 2 అండి, చిత్తడి నేలల సంరక్షణ కోసం దీన్ని రూపొందించడం జరిగింది. భారతదేశం కూడా ఇందులో సభ్య దేశమే. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ఓజోను పొర సంరక్షణ దినోత్సవం ఎప్పుడు? O3 అంటామండి. O3 ఓజోను పొర యొక్క శాస్త్రీయ నామం O3. మరి దీన్ని సంరక్షణ దినోత్సవం ఎప్పుడు? 16వ ఆప్షన్ 2 సెప్టెంబర్ 16వ తారీఖున. నెక్స్ట్, యుఎన్ఓ అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరముగా ఏ సంవత్సరంలో ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 2 2010వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్,
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? 18. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. వాషింగ్టన్ DC అమెరికా రాజధాని పట్టణంలో కలదు. నెక్స్ట్, కంప్యూటర్ నెట్వర్క్కి సంబంధించి TCP దీని యొక్క సంక్షిప్త రూపం లేదా అబ్రివేషన్ ఏంటి అని అడుగుతున్నారు. TCP ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటారు. ఓకే, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. నెక్స్ట్ వన్, ఛాంపియన్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్కి సంబంధించిన అంశాన్ని గుర్తించండి. ఛాంపియన్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్కి 20వ ఆప్షన్ 2 అండి. MSMEలకు సంబంధించిన వివాదాల పరిష్కార పోర్టల్ అండి. ఓకే, MSMEలకు సంబంధించిన వివాదాల పరిష్కార పోర్టలే ఛాంపియన్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఓకే, నెక్స్ట్ వన్, ఉరి నుండి బారాముల్లా, శ్రీనగర్, సోన్మార్గ్, జోజిలా, ద్రాస్, కార్గిల్, లేగుండా వెళ్ళే జాతీయ రహదారి పేరేంటి? ఆప్షన్ 1 NH1 నేషనల్ హైవే 1. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో కిసాన్ క్రెడిట్ కార్డును మొదటిసారిగా ప్రారంభించిన బ్యాంక్ ఏది? కిసాన్ క్రెడిట్ కార్డును ప్రారంభించినటువంటి బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నాబార్డ్. ఎవరండి? కేంద్ర అత్యున్నత వ్యవసాయ పరపతి సంస్థ అండి, నాబార్డ్. ఇదే ప్రారంభించింది. నెక్స్ట్, టోకు ధరల సూచీ బదులు వినియోగదారుల ధరల సూచీనే హెడ్లైన్ ద్రవ్యోల్బణ రేటుగా పరిగణించాలని ఈ క్రింది ఏ కమిటీ సిఫారసు చేసింది? ఆప్షన్ 1 ఉర్జిత్ పటేల్ కమిటీ అండి. ఓకే, ఉర్జిత్ పటేల్ కమిటీ. నెక్స్ట్ వన్, కోర్ ద్రవ్యోల్బణము అంటే కోర్ ఇన్ఫ్లేషన్కి సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. కోర్ ఇన్ఫ్లేషన్తో సంబంధం లేనిది ఏంటండి? బంగారంకు లేదండి. ఆహారము, ఇంధనం, పెట్రోల్ పైన ఇన్ఫ్లేషన్ అనేది ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఇతర దేశాలలో నిర్మిస్తున్న ఓడరేవుకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. భారతదేశము ఇతర దేశాలలో నిర్మిస్తున్న ఓడరేవులు. 25వ ఆప్షన్ 1 అండి, మయన్మార్. ఓకే, సిట్వే మరియు ఇరాన్ చాబహార్ పోర్ట్స్. మయన్మార్లో సిట్వే మరియు ఇరాన్లో చాబహార్ పోర్ట్ అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండి, ఇంపార్టెంట్ ఇది. ఓకే, అన్ని పోటీ పరీక్షలకు కూడా ఇంపార్టెంటే. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. క్రింది వాటిలో కరెక్ట్గా ఇవ్వబడినటువంటి సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఐ హియర్ సమ్ నాయిస్. ఓకే, ఒక శబ్దాన్ని నేను విన్నాను అనేటువంటి అర్థం. ఐ హియర్ సమ్ నాయిస్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఐ పర్చేస్డ్ ఏ బుక్, ఇట్ కాస్ట్ ₹100. చూస్ ద సెంటెన్స్ యూ గెట్ వెన్ యూ కంబైన్ ద టూ సెంటెన్స్. అంటే ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేటువంటి సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారండి. ఒక బుక్ కొన్నాను, దాని కాస్ట్ ₹100. ఓకే, చూద్దాం. 27వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఐ పర్చేస్డ్ ఏ బుక్ విచ్ కాస్ట్ ₹100. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో చూద్దామండి. శివ విల్ ఈట్ ఇన్ ద మ్యాంగో. శివ వాజ్ ఈటెన్ ద మ్యాంగో. శివ వాజ్ ఈటెన్ ద మ్యాంగో. శివ ఈజ్ ఈటెన్ ద మ్యాంగో. 28 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. శివ యాజ్ ఈటెన్ ద మ్యాంగో. ఓకేనా, ఆల్రెడీ తినేసాడు అనేటువంటి పేరుతో వాడతాము. యాజ్ వస్తుంది ఇక్కడ శివ కాబట్టి. దిస్ ఈజ్ డాష్ యూస్ఫుల్ ఫ్రమ్ యాక్చువల్లీ. చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. దిస్ ఈజ్ ఏనా, యానా, ద, నా, యానియా. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఏ. దిస్ ఈజ్ ద యూస్ఫుల్ ఫార్మ్. ఓకే, ఇంపార్టెంట్. Preparations are being made for her marriage by her parents. Choose the correct active construction sentence అండి. ఓకేనా, సో తన యొక్క పెళ్లి కోసము వారి పేరెంట్స్ అయితే ఏం చేస్తున్నారు? అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేస్తున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. మరి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3 అండి. హర్ పేరెంట్స్ ఆర్ మేకింగ్ ప్రిపరేషన్స్ ఫర్ హర్ మ్యారేజ్ అనేది వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వన్, ద ప్రపోజల్ వాజ్ dishonored by one and all. Give the antonym of the underline. Denounced అండి. The proposal was denounced. Denounced యొక్క antonym ఏంటి?
యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదము. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కమాండెడ్. నెక్స్ట్ వన్, వి సాట్ డాష్ ద ట్రీ టు రెస్ట్. చూస్ ద కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ద బ్లాంక్. వి సాట్ అమాంగ్, అండర్, బిలోన, అప్ప. 32 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, అండర్ ద ట్రీ అండి, అండర్ ద చెట్టు కింద కూర్చున్నాము అని అర్థము. హీ వాజ్ ప్రొఫ్యూస్లీ టాలెంటెడ్. చూస్ ద కరెక్ట్ అమాంగ్ ద అండర్లైన్ వర్డ్. ప్రొఫ్యూస్లీ అంటే ఏంటండి, వర్డ్కి మీనింగ్ ఏంటి? 33 ఆప్షన్ 1 అండి, అబౌండెంట్లీ, అబౌండెంట్లీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండి, చూద్దాం. మహాత్మా గాంధీ బిలీవ్డ్ దట్ ఇండస్ట్రియలైజేషన్ వాజ్ నో ఆన్సర్ టు ద ప్రాబ్లమ్ దట్ plague the mass of India's poor, and the villagers should be thought to be self-sufficient to food, wave their own cloth from the cotton, and eschew the glittering prizes that the 20th century so temptingly offers, such as a idyllic and a rural paradise did not appear to those who ఇన్హెరిటెడ్ ద రెయిన్స్ ఆఫ్ అ పొలిటికల్ పవర్. అంటే భారతదేశంలో ఇండస్ట్రియలైజేషన్ వలన ఎలాంటి యూజెస్ లేదు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చాలా అంటే చాలా అభివృద్ధి అవసరం అంటూ తెలియచేయడం అయితే జరిగింది. చూద్దాం. అకార్డింగ్ టు గాంధీజీ డాష్ కెన్ బి టర్న్ ఇన్ టు ఐడిలిక్ అండ్ రూరల్ ప్యారడైజ్. అంటే గ్రామీణ అభివృద్ధి చెందడానికి ఏంటి అవసరం? 34 ఆప్షన్ 1 విలేజ్ అండి, విలేజెస్. ఓకేనా, దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు విలేజెస్ అని చెప్పిన వ్యక్తి. గాంధీజీ వ్యూస్ అపోజ్డ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ విలేజ్ బికమ్ డాష్. ఏమవుతుందండి ఇండస్ట్రియలైజేషన్ వలన విలేజెస్ ఏమవుతాయి? ఆప్షన్ 4, ఇట్ వుడ్ అండర్మైన్ సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ డిస్ట్రాయ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ విలేజర్. అంటే ఇండస్ట్రియలైజేషన్ వలన గ్రామాలు వాటి యొక్క అందాన్ని కోల్పోతాయి. గాంధీస్ డ్రీమ్ ఆఫ్ idyllic and a rural paradise was not shared by dash. 36 option 3 and those who inherited political power after independence. Important. Next one, the basis of an idyllic and a rural paradise is 37 option 2 and self-sufficiency in food and clothes and simplicity of lifestyle. ఐడిలిక్ అంటే ఏంటండి? గ్రామీణ ప్రాంతాలలో మరి స్వర్గంలా మారడం అంటే ఏంటి? సెల్ఫ్ సఫిషియన్సీ, చాలినంత ఫుడ్ కావాలి, క్లోత్స్ కావాలి వారికి, సింప్లిసిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము. ద మీనింగ్ ఆఫ్ ది గ్లిటరింగ్ ప్రైజెస్ దట్ ద 20th century temporarily offers is dash. 38 option 1 అండి. So, pursuit of a commercialized culture. Next one. Do you know how to write dash essay? Choose the right word to fill the blank. Dash. Essay దగ్గర బ్రాకెట్లో ఏమొస్తుంది మనకు ఎస్సేకి ముందు? 39 option 2 అండి, an essay. ఓకేనా? We have arranged. Complete the sentence using appropriate part of the sentence given below. We have arranged for something to look after the dog next week. సో ఏమొస్తుంది ఇక్కడ అనేది క్వశ్చన్ ఆప్షన్ 1 అండి. ఫర్ సమ్ వన్ టు లుక్ ఆఫ్టర్ ఫర్ ద డాగ్ నెక్స్ట్ వీక్. అంటే ఎటో వెళ్తున్నారండి. వీ హ్యావ్ అరేంజ్డ్ ఫర్ సమ్ వన్ అంటే ఎవరెటో ఊరికి వెళ్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీక్ అంతా కూడా వారి యొక్క డాగును చూసుకోవడానికి ఎవరినో అరేంజ్ చేశారు అని చెప్తున్నారు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఇందులో కవర్ చేయడం జరిగింది. సో రెగ్యులర్గా ఎవరైతే ఆర్ఆర్బి ఉద్యోగం మీ యొక్క లక్ష్యంగా చదువుతున్నారో ఖచ్చితంగా ఫాలో అవ్వండి ప్రతిరోజు. ఓకేనా, మీకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.